సూటిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, ఈశ్వరమ్మ యాదవ్ ఏదో మాట మా వాళ్ళే అనుకున్నారని నిన్ను తిట్టినప్పుడు నువ్వెందుకు దాని మీద ఖండన చేయలేవు, నువ్వెందుకు దాన్ని ఫోకస్ చేయలేవు, ఎందుకు వాళ్ళని ఎందుకు అడగలేవు, ఎందుకు కౌంటర్ చేయలేవు? నేను ఆ వీడియో మీకు చూపెడతాను ఇప్పుడు. తిట్టింది ఎవరైనా, ఆయన పేరు కన్నారావు. ఏం కన్నా? కల్వకుంట కన్నారావు, కేసీఆర్ గారికి అన్న కొడుకు. కన్నారావు అనేది టిఆర్ఎస్ లో టాప్ పేరు ఆయన. కన్నారావు ఒకటే సింగిల్ వర్డింగ్ వినండి, ఎక్కువద్దు, వినండి ఇది మీరు. ఇది నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఏమడుగుతున్నా అంటే, ఇది తిట్టిన దానికి ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు మా ఇంటి పంచాయతీల జొర్రి ఈడ రెడ్డిలకి యాదవులకు హైదరాబాద్ లో కొట్లాటలు పెట్టాలని ఎందుకు ట్రై చేస్తున్నావు, ఎందుకు చేసినావు? మాకు జవాబు కావాలి. ఇది పెట్టాలి. హలో 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 చెప్పండి, వెంకటేశ్వర గారా? అవునండి, ఒక్కసారి అన్నతో మాట్లాడు. వెంకటేశ్వరరావు నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఇక పార్టీలో శ్రీనివాస్ యాదవ్ గారి పేరు చెప్పి లంజవరకు మంత్రి అంటే వీళ్ళని ఏదన్నా బెదిరిస్తున్నా అనుకుంటున్నా. ఎవరన్నా వాళ్ళు వర్క్ ఇచ్చేళ్ళు, వర్క్ చాలా బిజీ ఉన్నా, వీళ్ళకి ఏదైనా చేయడం అని చెప్తే వారి పేరు ఏం చెప్తున్నారో నాకు అర్థమైతే. నేను ఎవరు చెప్పినానో వాళ్ళ పేరు నాకు అర్థం కాదు. శ్రీనివాస్ యాదవ్ వర్క్ ఇచ్చేళ్ళు ఏదో అంటున్నాడు కదా, ఎవరితో అన్నా? శ్రీనివాస్ యాదవ్ అని నేను కోడికే అంట కదన్నా, నేను ఎవరితో చెప్తున్నా పేరు పేరు ఎత్తినా కూడా చీట్ పర్సెంట్ మరి. అది కాదన్నా, నేను ఎవరి పేరు చెప్పినా ఏదో పిచ్చి పిచ్చి చేస్తావు అన్నా. నేను మీతో చాలా క్లియర్ గా మాట్లాడినా, మీరేమో ఏదో మాట్లాడుతున్నారు. ఏం ఫీర్ రాబోయి నీకు? అరే హలో చెప్పనా, నా అసలు రంగు నీకు తెలియదు నాయన. మీతో క్లియర్ గా మాట్లాడినా సార్, మీతో మీరు ఎట్లా మాట్లాడు చాలా ఇది అర్థమైంది కదా. ఈ వీడియోలో రికార్డ్ చేసి వాళ్ళు రికార్డ్ చేసుకొని ఇచ్చినట్టున్నది. ఇది మాకెందుకు వస్తుంది? లేకపోతే అప్పుడెప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు కన్నారావు ఏదో లావాదేవీలలో తేడా వచ్చినట్టున్నది. ఎవరి కోసము కన్నారావు, కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్ని వాళ్ళ పియ్యన వెంకటేశ్వరరావు వాళ్ళ ఫాలోవర్ తెలియదు. ఆ వెంకటేశ్వరరావు ఆయనకు ఫోన్లో వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమన్నాడు అందులో? ఆయన నోటుకు వచ్చినట్టు బూతులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తిడుతున్నాడు. శ్రీనివాస్ యాదవ్ గారు మరి ఆ రోజు తిట్టిన వీడియో ఆ రోజు మొత్తం వైరల్ అయింది, అందరికి తెలిసింది, రాష్ట్రంలో అందరికి తెలుసు. డైరెక్ట్ గా నిన్నే తిట్టినప్పుడు నువ్వు కన్నారావుని ఎందుకు అడగలేదు? కన్నారావు విషయంలో మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేవు? అంటే ఆ రోజు నిన్ను తిడితే యావత్తు యాదవులు తిట్టినట్టు కాదని నువ్వు అనుకున్నావా? అంటే కన్నారావు నిన్ను తిట్టినప్పుడు యాదవ్గా నువ్వు ఫీల్ కాలేవా? ఓన్లీ ఈశ్వరమ్మ అసలు ఈశ్వరమ్మ విషయంలో ఏం మాట్లాడిందో లేని చిన్నదానిని నువ్వు ఈశ్వరమ్మ యాదవ్ ఇంటికి పోయి పాపం ఆమె నిన్ను ఏమనలేక పక్క కూర్చుంది. ఏమనగలుగుతుంది ఆమె? కులంలో అందరు కులం నుంచి నువ్వు వచ్చినావు కాబట్టి ఏమనలేదు, నువ్వు పక్క కూర్చుంటావు. ఈశ్వరమ్మని ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఆమె డైరెక్టరు యాదిరిగుట్టకు, నువ్వు టిఆర్ఎస్ మాజీ మంత్రివి. నిన్ను తిట్టినప్పుడు కన్నారావుని ఏమనలేవు, అప్పుడేమో యాదవ్లకు తిట్టినట్టుగా నువ్వు అనుకోలేనట్టున్నది. ఇప్పుడేమో యాదవ్లని అన్నట్టు హైదరాబాద్ యాదవులందరికీ రెచ్చగొట్టి మళ్ళీ బీఆర్ఎస్ మలుపుకోవడానికి. అంటే ఇంత అవసరమా శ్రీనివాస్ యాదవ్ గారికి? ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా?